రామబాణం అనగా రాముని యొక్క శ్రీరామచంద్రుల యొక్క ధర్మానికి ఒక ప్రతీక. ఈ యొక్క బాణమే కాదు, ఇది యొక్క ధర్మాన్ని నిలబెట్టడానికి, రావణుని హతమార్చడానికి ఉపయోగించేటువంటి బాణము. రాముల వారు త్రేతాయుగ కాలంలో దాదాపు ఎన్నో వేల సంవత్సరాలు ఆయన ధర్మ మార్గంలో తన యొక్క రాజ్యాన్ని నిలపటానికి తన యొక్క నిజ జీవితంలో ధర్మాన్ని పాటించారు. ఎటువంటి రాజభోగాలు అనుభవించని కాలంలో కూడా ఆయన ధర్మాన్ని విడనాడలేదు. ఈ విధంగా ధర్మంతో ఉంటే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. దాంతోపాటు మన నిజ జీవితంలో కూడా రామ బాణంలాగా మన యొక్క జీవితం ఉండాలి. మనం చేసే ప్రతి ఆలోచనలో కూడా ధర్మబద్ధంగా, హేతుబద్ధంగా ఒక పనిని నెరవేర్చడానికి మనం ధర్మబద్ధంగా ఆలోచించి మన జీవితాన్ని ధర్మ మార్గంలో ఉంచుకొని ఆదర్శాలుగా ఉండాలి అని చెప్పి ఈ విధంగా రామబాణాన్ని గురించి, రాముల వారి యొక్క ధర్మాన్ని గురించి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరో ఇబ్బంది పెడుతున్నారని, ఏదో సమస్యలు వచ్చాయని వెనుదిరగడం కంటే రామబాణంలాగా ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరి కూడా ఈ యొక్క రామబాణంలాగా కూడా శక్తి అనేది మన యొక్క శక్తి తోడుకు మన యొక్క జీవితంలో మన యొక్క శక్తితో పాటు మనలో ఉన్నటువంటి శక్తిని తీసుకోవడానికి జ్ఞానం, ధ్యానం, యోగా లాంటి యొక్క విషయాల్ని గురించి పూర్తిగా తెలుసుకొని మరింత శక్తివంతంగా తయారై మన యొక్క అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి. కానీ జీవితం చాలా విలువైనది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.